హ్యాపీ క్రిస్మస్. పాటలు పాడేసారు కాబట్టి ఇంకా క్రిస్మస్ ఉందని అనుకుంటున్నా. ఎనివే చాలా సంతోషం. మనకి ప్రభుత్వ శుభాలు చిరవచ్చిన అందరికీ సేవలు ప్రభుత్వ హృదయపూర్వకంగా తెలుస్తాను. అది బాగుంది కదా. మనకు తరుణాన్ని అనుగ్రహించాడు. ఈ చిత్రాన్ని మనం ఏమాత్రం వృధా చేయకుండా విలువైన తరుణం చక్కగా ఆయన మాట ధ్యానించడానికి మనం సిద్ధపడదాం. మరి ఆసక్తి కలిగి ఆయన సన్నిధికి వచ్చిన అందరినీ దేవుడిలో బహుబలంగా తన కృపచేత ఆవరించి బలపరచుగాక. మరి చిత్తాలలో కొన్ని మాటలు మన నూతన సంవత్సరం వెళ్ళబోతున్న దానికంటే ముందుగా దేవుడి ఇచ్చిన మరొక పరిశుద్ధ ఆగ్రహాన్ని శ్రద్ధగా ఆయన సన్నిధిలో గడపడానికి దేవుడు ఇచ్చారు. మరి దాన్ని ఏమాత్రం మనం వినియోగపరచుకోకుండా సద్వినియోగపరచుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. కొన్ని విలువైన మాటల నుంచి వెళ్ళకంటే ముందుగా పిల్లగా సమయానుకూలంగానే చిన్న పిల్లలు కొన్ని మాటలు లోతైన విషయం మనం మాట్లాడుకున్న ప్రయత్నించుదాం. కీర్తన గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనం నుంచి కొన్ని మాటలు చూద్దాం పిల్లలు. ఇక్కడ మంచి మాట మాట్లాడుతున్న భక్తులు మాట్లాడుతున్న మాటలు పిల్లగా దావిగా మాట్లాడుతున్నారు. దేవుడి మనసు మాట్లాడుతున్న మాటల నుంచి నా యొక్క నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వాడిని నేను కనిపెట్టుచున్నాను అన్నప్పుడు ఎన్నో మాటలు పలుమార్లు మనం మాట్లాడినాం పిల్లలు. మనకు కొన్ని కష్టాలు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు సందర్భాలు వేరుగా ఉంటాయి. సంతోషం కలిగినప్పుడు అలాగే క్రిస్మస్ సంబరాలు జరిగినప్పుడు స్త్రీల క్రిస్మస్ అన్ని వారం మరి ఎప్పుడు పిల్లల వల్ల కూడా ఈరోజు మనం పిలుస్తూ ఉంటాం. స్త్రీలందరూ కూడా ఏ రోజు మాట్లాడాలో కూడా ఫోన్ చేసి మరి ఈ రోజు రావాలని కంపల్సరిగా మా సంతోషంలో మీరు కూడా పాలిభాసులు అవ్వాలని కార్యక్రమం నడిపించిన వాళ్ళు మరి అందులో పార్టిసిపేట్ చేసిన స్త్రీలందరూ కూడా కాల్ చేసి ఇన్వైట్ చేస్తారు. అలాగే యవనస్తులు కూడా గత సంవత్సరంలో యూత్ క్రిస్మస్ జ్ఞాపకం చేసుకున్నాం, అలాగే యానివర్సరీ జ్ఞాపకం చేస్తున్నాం. ఆ రీతిగానే యూత్ క్రిస్మస్ మళ్ళీ ఇన్వైట్ చేస్తాం. మరి ఆ మిగతా కార్యక్రమం వచ్చినా రాకపోయినా ఈ క్రిస్మస్ మాత్రం రావాలి యవనస్తుల క్రిస్మస్ అని ఇన్విటేషన్ పంపిస్తున్నాం. అంటే సంబరాల్లో మనతో పాటు కూడా వాళ్ళు కూడా పాలిభాసులు ఉండాలి. అలాగే రాణి క్రిస్మస్ అని అందరికీ పంపించేసిన విధంగా ఆయన అందరినీ అన్న ఉద్దేశంతో అందరం ఇన్వైట్ చేసాం. సంఘం తరఫున అందరూ వచ్చారు. హాల్ కూడా నిండిపోయింది. ఈ రోజు ఖాళీ అయిపోయింది. మట్టుకు నిండిపోయింది పిల్లలు. కానీ అంటే సంతోషంలో అందరితో పంచుకుంటాం పిల్లలు. సర్వసాధారణంగా మనం సంతోషాన్ని అందరితో పంచుకుంటాం. కానీ బాధ వచ్చినప్పుడు మాత్రం కొందరికి చెప్పుకుంటాం. మీకు బాగా తెలుసు కదా పిల్లలు, మనందరికీ తెలిసిన మాట. ఒకవేళ ఆత్మీయులతో పంచుకున్నాం అనుకోండి ఈ కష్టం ఉందని చాలా అరుదుగానే చెప్తూ ఉంటాం, పైన చెప్తున్నాం. మాకు ప్రార్థించండి, మా కుటుంబం గురించి ప్రార్థించండి, మాకు కష్టం వచ్చింది, ఇది ఒక ప్రాబ్లం వస్తుంది, నేను లైసెన్స్కి వెళ్తున్నాను, నేను జాబ్ విషయం ప్రయత్నం చేస్తున్నాను, నేను ఇండియా వెళ్ళాలనుకున్నాను, రావాలనుకున్నాను, అంత మట్టుకే ఉంటుంది. ఇంకా డెప్త్లోకి వెళ్ళి లోతుగా వెళ్ళి నా ప్రతి సమస్యను మనం చెప్పుకోలేము. ఎందుకు చెప్పుకోలేము కదా? అలాగే రేపటి దిన నీకు చెప్పినప్పుడు ఆవిడ బాగా ఉంటుంది, విన్నప్పుడు ఆ సోదరు బాగుంటాడు. మనం పక్కకి వెళ్ళి కానీ ఈ విషయాలు కాస్త ఎలా అయిపోతుంది అందరికీ వెళ్ళిపోతుంది. అందుకని ఒక భయం అనేది ఉంటుంది. కానీ సంతోషం క్రిస్మస్ అనే మాట అందరికీ చెప్తూ ఉంటాం. ఎందుకంటే సంతోషాలు పాలిభాసులు ఇస్తాం, కానీ బాధలు వేదనలు అందరితో మనం పంచుకోం. అందరినీ ఇంకా చెప్పాలంటే నమ్మాలి. దేవుడు కూడా అంటున్నాడు పిల్లగా, నమ్మకస్తుల్నే వెతుకుతున్నాడు. మనం దేవుడిని నమ్ముకున్నామండి, మనము దేవుని నమ్ముకున్నాం. మరి ఆయన కూడా నమ్ముకునే భక్తుడు కావాలి కదా. నేను నమ్మే భక్తుడు కావాలి, దేవుడు నమ్ముకున్న భక్తుడు కూడా కావాలంట. మరి ఆయనకంటూ కూడా బాధలు ఉన్నాయి, ఆయనకంటూ కూడా సమస్యలు ఉన్నాయి. మనం ఎప్పుడైతే ఈ మాట కూడా వినడానికి కూడా నచ్చదు, కానీ వాస్తవమైన మాట ఏంటంటే దేవుడికి కూడా మనసు అనేది ఉంది. ఉందంటారా? లేదు మరి కఠినాత్మకండి. అది 430 సంవత్సరాలు బానిసత్వం చేశాడు. మరి మా గర్భాన్ని అంతా ఇబ్బంది పెట్టేశాడు. వారికి షెల్టర్ ఇవ్వలేదు, ఆ మంచి రాయల్ ఎంపైర్ ఇవ్వలేదు. మరి మంచి ఇల్లు ఇచ్చినా బాగుండేది, ఆ రోజు గుర్రాలు పంపించినా బాగుండేది, రథాలు పంపించినా బాగుండేది. ఏకంగా గొర్రెలు వచ్చేసారు. అక్కడ ఏ రోజు రాజభోగాలు అనుభవిస్తున్నాడు, సరైన సదుపాయాలు ఇవ్వడం, మంచుడు కాదు, మనసు లేదని అంటారు. నేను అంటారండి, రాదు కదా పిల్లలు. ఆయన కూడా మనసు ఉందండి. ఆయన యొక్క మనసులోని భావాలు అర్థం చేసుకోవడానికి ఆయన కూడా నమ్మకస్తులనే వెతుకుతున్నాడు. ఏమంటే నేను వెకేషన్కి వెళ్తున్నాను, మా ఇంటి తాగాలండి, నా కార్ అండి, నేను ఇంటికి వెళ్తున్నాను, వెళ్ళిన తర్వాత ఈ డబ్బు పంపించండి, నేను వెళ్తున్నాను, పర్లేదండి ఇది చూసుకోండి అని. లేదంటే మరి ఈరోజు ప్రేయర్కి వచ్చాను, మా పిల్లలు ఎక్కడన్నా అంటే లేదంటే మా వాడు ఉన్నాడు, బ్రదర్ చెప్పాను, లేదంటే మా తమ్ముడు ఉన్నాడు, మా భార్య ఉందని, మా మిస్సెస్ ఉందని. ఎలాగైతే భార్యను నమ్మినట్టుగా, భర్తను నమ్మినట్టుగా, ఒక తమ్ముడిని నమ్మినట్టుగా, అక్క చెల్లెలు నమ్మినట్టుగా అందరినీ నమ్మాలి. ఎందుకంటే కొందరిని నమ్ముతాం, అందరూ నమ్మకస్తులైన వారు కాదు అని. దేవుడు కూడా అందరూ నమ్ముకున్నాం, సంఘం అందరూ కూడా నమ్ముకున్నాం కదా దేవుని. మరి దేవుడు కూడా సంఘం అందరినీ నమ్ముతున్నాడు.
ఎందుకంటే ఆయనకంటూ లోటు ఉంది. ఇంకా బాగా చెప్పాలంటే ఆదికాండము బిగినింగ్లో మొదటి అధ్యాయం మొదలుకొని ఆ సృష్టిలో మన ప్రారంభమైన మాటలు కొన్ని చేసేసాడు. ఆ ఆది దేవుడు భూమి అంతా సృజించేశాడు. బిగినింగ్లో అన్ని చేసిన తర్వాత మనుషులు ప్రవేశపెట్టిన తర్వాత ఆదము ఇచ్చేశాడు. ఆదము చేసిన తర్వాత అవ్వని ఇచ్చేశాడు. అప్పుడే దేవుడి కంటూ ఒక ప్రశ్న ప్రారంభమైపోయింది. ఎందుకు చేసిన క్వశ్చన్ అప్పుడే ప్రారంభమైపోయింది. ఎందుకంటే త్వరితమైన కాలంలో 10 అధ్యాయాలు చూస్తూనే మనకు అర్థమవుతుంది. నరులను కలుగజేసిన విధానం బట్టి దేవుడు హృదయంలో నొచ్చుకున్నాడంట. ఎందుకంటే మనుషులు చేసినందుకు, ఆయన చేసిన పనిని బట్టి నన్ను మనుషులు ఎందుకు చేశాననే మనసును బట్టి, ఆ స్థితిని బట్టి దేవుడే హృదయంలో నొచ్చుకున్నాడంట. ఆ నొచ్చుకున్న బాధను బట్టి దేవుడు అంటున్న మాట ఏంటంటే, వారిని ఇక్కడ నుంచి నేను ఎక్కువ కాలం భూమి ఉంచదలుచుకోలేదు. మనం అనుకుంటాం కదా, అది సరిపోయింది, ఇంతటితో సరిపోయింది, వాడు కంపెనీలో నమ్మకంగా పనిచేస్తాడని నేను ఎంప్లాయ్మెంట్ వీసా ఇచ్చాను, 2 years కాంట్రాక్ట్ కదా అవుతుంది, కాంట్రాక్ట్ బ్రేక్ అయినా పర్లేదు, ఒక 10,000 8,000 dirhams 5,000 dirhams ఖర్చు అయినా పర్లేదు, ఇమ్మీడియట్గా మనం టర్మినేట్ చేసి పంపించడని ఒక యజమానుడు ఏ రీతిగా అయితే నిర్ణయం తీసుకుని పంపించేస్తాడో ఆ రీతిగానే ఒక 1000 సంవత్సరాల సగటు ఎక్కడ, 120 సంవత్సరాల ఆయుష్ ఎక్కడండి కదా. 2 సంవత్సరాల కాంట్రాక్ట్లో ఒక నెల పంపించేసినట్టుగా అలాగే 1000 సంవత్సరాలు 969 సంవత్సరాలు మెతుశేల గడుపుతుంటే 930 సంవత్సరాలు ఆదాము గడుపుతుంటే ఆ వాయుష్లో ఒక 120 కుదించేసాడంటే ఎంత హృదయం నొచ్చుకుంటుందో మనకు అర్థమైపోతుంది. అంత నొచ్చుకున్నాడు కాబట్టి నేను మనుషులు చేసినందుకు నేను సంతాపడుతున్నాను, ఇక నుంచి భూమి మీద మనుషులతో నేను వాచ్యం ఆడడం కూడా నాకు ఇష్టం లేదు అన్నాను. మాట్లాడడం కూడా నాకు ఇష్టం లేదు. వాడు ఏది మాట్లాడినా ప్రతిదానికి ఒక ఎక్స్క్యూజ్ అనేది ఉంటుంది. వాడు ఆర్గ్యూ చేస్తాడు తప్ప ప్రాపర్గా ఒక ఆన్సర్ కూడా దేవుడి హృదయంలో నొచ్చుకున్నాడు. అదే మాటను విలాప వాక్యంలో మంచి మాట మాట్లాడుతుంటాడు. చూద్దాం పిల్లగా. 1వ అధ్యాయం 10వ వచనం. వీటిని బట్టి నేను నేర్చుకున్నాను, ఆమా, నా కంట నీరు ఒలుకుచున్నది, నా కంట నీరు ఒలుకుచున్నది, నా ప్రాణం తెప్పరిల్ల చేసి, నా ప్రాణం తెప్పరిల్ల చేసి, నన్ను ఓదార్చవలసిన వారు నాకు దూరస్తులైతిరి, శత్రువులు ప్రబలి ఉన్నారు, నా కంట నీరు ఒలుకుచున్నది, నా ప్రాణం తెప్పరిల్ల చేసి నన్ను ఓదార్చవలసిన వారు నాకు దూరస్తులైరి అనుకుంటున్నారు. భక్తుడు మాట్లాడుతున్న ప్రతి మాట తన హృదయం లోతుల్లోకి మాట్లాడుతున్న మాట, దేవుడు మనసులోకి వెళ్ళి. దేవుడు అన్న మాట ఏంటంటే, నాను అంటే ఈ స్థితిలో నా ప్రజలు నాశనం అయిపోతున్నారు, శత్రువులు ఎక్కువైపోయారు, తన శత్రువులే దాడి చేయని స్థితిలో మంచి శ్రేష్టమైన దేశంలో నేను ఉంచితే వారి మీద దాడి చేసి వారు సంబంధించే పరిస్థితులకు వెళ్ళిపోతున్నారంటే దానికి కారణం నేను కాదు, నా పిల్లలే వారి స్థితిగతులు మారిపోయాయి. ఇలాంటి టైంలో నేను ఓదార్చవలసిన బాధ, అంటే ఓదార్చవలసిన స్థితి నాకు ఉంది, అంటే ఓదార్చవలసిన బాధ్యత పిల్లలకు ఉంది, నన్ను ఓదార్చాల్సిన బాధ్యత. దేవుడు బాధపడుతున్న మాట ఏంటంటే, వారు నన్ను ఓదార్చాల్సింది. అలాంటి టైంలో వారు నాకు దూరస్తులైపోయారని దేవుడు బాధపడుతున్నాడు. ఆదికాండంలో ఆదముతో చల్లగల్లి ప్రతిరోజు మాట్లాడుతున్న కాలం నుంచి త్వరితమైన కాలంలోనే అవ్వ మోసపించబడి తన ఆదము కూడా ఫలమిచ్చి తాను కూడా మోసపరిచే స్థితిలోకి తీసుకుని వచ్చిన తర్వాత వారి గర్భాన వచ్చిన పిల్లలు మొట్టమొదటి అంతకుడు అయిపోయాడు. తన బిడ్డను చంపేశాడు, పుట్టిన బిడ్డను, రెండో బిడ్డను చంపేశాడు, తాను కూడా త్వరితమైన కాలంలోనే చనిపోయాడు. ఆది నుంచి చూసినా అదే కాలం కనబడుతుంది. కానీ కొంతకాలంలో అంటలేదా స్థితులు ఎలా మారిపోయాయంటే, దేవుడు తన మనసు విప్పి మాట్లాడదంత ఒక మంచి భక్తుడే భూమి మీద లేడంటట్లేదు. ఒక కాలంలోనే భక్తుని చూపిస్తాను పిల్లలు. మీరు ఎప్పుడు క్రిస్మస్కి క్వశ్చన్ అడుగుతారు, మేము కూడా అనుకున్నాం ఈసారి ప్రైజ్ ఇద్దామని, కానీ న్యూ ఇయర్కి ఇద్దాం దేవుని చిత్తమైతే. మొట్టమొదటిగా హత్య చేసింది ఎవరయ్యా అంటే మీరు త్వరగానే చెప్పేస్తారు. ఎవరండి? కయీను. మొట్టమొదటి సంతానం ఎవరు ఆదాము అవ్వలకు? కయీను. మరి మొట్టమొదటిగా 2 పెళ్లిళ్ళు చేసుకున్నది ఎవరు? కయీనేనా? త్వరగానే ఒక మాట చూద్దాం పిల్లలు, ఆ మాట కూడా చూద్దాం పిల్లలు. ఆదికాండం 30వ వచనం మాట్లాడుతున్నాం పిల్లలు. 4వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు కయీను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి ఏదెనుకు తూర్పు దిక్కున లోతు దేశంలో కాపురముండెను. కయీను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి హానోకును కనెను. అప్పుడు అతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరును బట్టి హానోకు అని పేరు పెట్టెను. హానోకుకు ఈరాదు పుట్టెను. ఈరాదు మహూయాయేలును కనెను. మహూయాయేలు మతుషాయేలును కనెను. మతుషాయేలు లేవెకును కనెను. లేవెకు 2 స్త్రీలను
పెళ్లి చేసుకోను అంటున్నారు. సరిపోతుంది. ఇక్కడ అంతవరకు ఎలా ఉందంటే ఆదాము అవ్వకు ఒక సాధ్యమైన సహాయం ఇచ్చాడు, పిల్లలు సాధ్యమైన సహాయం ఇచ్చాడు. త్వరితమైన కాలంలోనే వీడికి ఆలోచన పుట్టింది చూడండి పిల్లలు, ఇద్దరు పెళ్లి చేసుకున్న ఆలోచన పుట్టిందంట. దేవుడు అనుకునేదంటే ఒక భార్య ఒక పురుషుడు అనుకున్నాడు. వారి తర్వాత జనరేషన్ ఎలా ఉండాలంటే భూమిని విస్తరించండి, నిండించండి, దాన్ని లోపరచుకోండి, దాన్ని అంతా కూడా మీరు స్వాస్థంగా ఏలని అన్నాడు. అంటే భూమి విస్తరించిపోవాలి, నా పిల్లలు జనరేషన్లోకి రావాలనుకున్నాడు. త్వరితమైన కాలంలో చూడండి పిల్లలు, 4వ అధ్యాయంకి వచ్చిన తర్వాత 3వ అధ్యాయంకి వచ్చిన తర్వాత వారు తప్పు చేయడము, అక్కడ నుంచి గంటేయడం, 4వ అధ్యాయంకి వచ్చేసరికి వెళ్ళి అతను ఇద్దరు భార్యను పెళ్లి చేసుకోవడం, ఇద్దరు స్త్రీలను పెళ్లి చేసుకోవడం. 6వ అధ్యాయంకి వచ్చేసరికి వెళ్ళి భూమి విస్తారం అయిపోయింది, ఎండిపోయింది. తనకంటూ తన గురించి ఆలోచించాల్సిన మనిషి భూమి మీద లేనే లేడు పిల్లలు, దేవుని కంటూ ఆలోచించాల్సిన వారు. అందుకని దాన్ని నాశనం చేయాలనుకున్నాడు. దేవుడు వెతుకుతున్నాడంట, నమ్మకస్తులు వెతుకుతున్నాడు. అలా వెతుకుతున్నప్పుడు అలా మరి ఎంతమంది దొరికేశారు? 900, 1000 సంవత్సరాలు, అంటే 950, 969, 930 ఇంతగా బ్రతుకుతున్నారు కదా. అలా బ్రతికినప్పుడు మరి ఎంతమందిలో నమ్మకస్తులు అంటే ఆదాము సంతానంలోనే షేమ్ వచ్చేసాడు. తర్వాత సంతానం విస్తరించిపోయిన కాలంలోనే దేవుడు వెతుకుతున్నాడంట. ఎవ్వరు దేవుడి కంటే బ్రతికే వాళ్ళు లేరంటారు. అలా భూమిని నాశనం చేయాలనుకున్నప్పుడ భూమి అంతా వెతుకుతుంటే ఒక నమ్మకస్తుడు దొరికాడంట. ఎవరంటారు? ఒక్కడే దొరికాడంట పిల్లలు. అంతమంది జనాభా విస్తరించిపోతుంటే ఒక్కడే దొరికాడే. అసలు మీరు ఆలోచించిన పిల్లలు, జనము లేనేకు ఇద్దరు భార్యను పెళ్లి చేసుకుని చెడిపోయి, అందుకని కొత్త నిబంధనలో కూడా మాటికి ప్రస్తుతం ఎందుకు వస్తుంది మీరు ఆలోచించగలరు. జలప్రలయం వచ్చినప్పుడు నోహవు దినములలో ఎలాంటి దినాలు ఉన్నాయో ప్రభు రాకడ కాలంలో కూడా అలాంటి దినాలే ఉన్నాయంట. అదే మాట ఎందుకు మాట్లాడుతున్నంటే పిల్లల, ఒక మాట మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ జనరేషన్లో నోహవు గారికి సంతానం ఇంచుమించు 500 సంవత్సరాల తర్వాత కలిగింది. మనం 100 సంవత్సరాలు కలిగిన అబ్రహాం గారే మనకు టాప్, ఆయన మనం అనుకుంటే కాదు. 500 సంవత్సరాల తర్వాత సంతానం కలిగిన నోహవే టాప్. ఎందుకంటే పాపిష్టి జనంలోకి తన పిల్లల్ని తీసుకురావడం దేవుడికి ఇష్టం లేదు. అలాంటి భక్తుల్లో అతను కూడా పెళ్లి చేసుకున్న పిల్లలు కరాలని ఆలోచన నోహకు లేదు. ఎందుకంటే ఇంతటి దుర్మార్గమైన లోకంలో నన్ను పిల్లల్ని తీసుకొచ్చి పెట్టాలని ఆలోచన నోహకు లేదు. కాబట్టి నేను అంత వెతుకుతుంటే నువ్వే ఉన్నదని కనిపించేసి, అందుకని నువ్వే నాకు స్పెషల్ అనుకున్నాడు. అతని కుటుంబాన్ని పక్కన పెట్టేసి నాశనం చేస్తూ ఉంటే లోకమంతా కూడా నాశనం అయిపోయింది. త్వరితమైన కాలంలోనే మళ్ళీ ఒక జనరేషన్ ప్రారంభమైపోయింది. దేవుడు మాట్లాడుకోవడానికి మనుషు కరువైపోయాడు. అవి నమ్మకస్తులైన వాళ్ళు వెతుకుతున్నాడు. నా బాధలు పంచుకోవడానికి మనిషి లేకపోయాడని దేవుడు నిజంగా వెతుకుతున్నాడు. అందుకని మీక గ్రంథంలో బాగా సుపరిచిన మాట, నేను వెతుకగా ఒక్కడు కూడా లేడండి, ఒక్కడు కూడా దేశంలో నమ్మకమైన వారు లేరు అంటాడు. అలా వెతుకుతున్నప్పుడు అబ్రహాం గారు దొరకడండి పిల్లలు. అలా పాలకమైన అబ్రహాం గారు దొరకడండి. అబ్రహాం గారి గురించి మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆయన ఒక అద్భుతమైన మాట మాట్లాడుతున్న మాట చూడండి. 18వ అధ్యాయం ఆదికాండం 18వ అధ్యాయం 5వ వచనం చూడండి పిల్లలు. వెళ్ళను. అప్పుడు యెహోవా నేను చేయబో కార్యము అబ్రహాముకు దాచేదనా అంటున్నారు. సరిపోతుందా? దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే అలా వెతుకుతున్నప్పుడంటే నమ్మకస్తులైన వాళ్ళు వెతుకుతున్నప్పుడు అంటే కొంతకాలానికి హిందువులు అంటే ఆ సంస్కరణ వేరు, అన్నిలో ఆచరించినట్టుగా విగ్రహాలు పెట్టుకుని ఆచరించే విధానం వేరు. అయినప్పుడు కూడా దేవుని పిలుపు మేరకు అన్ని విడిచిపెట్టుకుని వచ్చిన అబ్రహాము వెతుకుతూ ఆయన తిరిగే స్థితి కానీ పరదేశంగా ఉండే సంస్కారం కానీ అంతలా గొప్పగా బ్రతుకుతున్న విధానం బట్టి దేవుడు అనుకున్నాడంట, నువ్వు నాకు చాలా గొప్పడివి. నేను ఏమనుకున్నా అంటే నా స్నేహితుల్లాగా నేను అనుకుంటున్నాను. ఏమంటే అంతవరకు మనుషుల్ని భూమి మీద వెతుకుతుంటే ఒక్కడు దొరకడంట. కాలక్రమంలో ఇంకా వెతుకుతున్నప్పుడు ఏంటంటే అబ్రహాం గారికి కనిపించారంట. అలా వెతుకుతున్నప్పుడు మనిషితో మాట్లాడితేనే సరిపోతుంది, మనిషితో మాట్లాడితేనే సరిపోతుంది. దేవుడు అనుకుంటున్నాడంట అబ్రహాము నా స్నేహితుడు అంటున్నాడు. మాట మనకు బాగా సుపరిచితమైన మాటనే కానీ మనుషులతో దేవుడు మాట్లాడమే అదును. అలా భూమి అంతా వెతుకుతుంటే అప్పుడు నోహు గారు కనిపించింది. కాలక్రమంగా విస్తరించిన తర్వాత, సమాజం విస్తరించిన తర్వాత, జనరేషన్ అభివృద్ధి అయిన తర్వాత మళ్ళీ వెతుకుతుంటే ఒక అబ్రహాం కనిపించిందంట. అతని స్థితిని బట్టి, విధానాన్ని బట్టి, తీరుని బట్టి దేవుడు అనుకుంటున్నాడు ఇతడు నా స్నేహితుడు అని. నేను చేసే ప్రతీది కూడా అబ్రహాంకు దాచేదన, చేయబోయే ఏదైనా కూడా అబ్రహాంకు దాచేదన అంటే ఎంత గొప్ప మాట అన్నది, ఎంత పెద్ద స్టేట్మెంట్ అంటే. సంఘం అందరూ ఉన్నారనుకోండి, ఎవరు మాట్లాడతలేదు, ఎవరు మాట్లాడితేనే చాలా అనుకుంటున్నాం. అలాంటి టైంలో ఒక పెద్ద బిషప్ వచ్చేసారు సంఘానికి, ఎవరైనా వచ్చేసారు అనుకున్నాం, మనకు అర్థం అవడానికి పెద్ద బిషప్ అనుకున్నాం. అలాంటి ఆయన వచ్చేసారు, అది కూడా తప్పు అనుకుంటాం. ఎక్కువ మంది ఇప్పుడు బిషప్లో వింటున్నాం కాబట్టి పోపు అనుకుందాం. రోమ్ నుంచి ఒక పోపు వచ్చేసాడు. ఆయన వచ్చిన ఆయన
ఎవరిని మాట్లాడట్లేదు, ఒక ఆయన్ని మనం మూల పెట్టేసి ఎవరు కూడా అతనితో పరామర్శించట్లేదు. కొన్ని సంవత్సరాలు మనం విశ్వాసం ఎవరు మాట్లాడట్లేదు, సేవకులు ఎవరు మాట్లాడట్లేదు. అలాంటి ఆయన పోపు వచ్చిన తర్వాత పోపు ప్రత్యేకంగా అతనితో దగ్గరికి వెళ్ళి ఇతను నాకు స్నేహితుడు అని చెప్పాడు అనుకోండి, ఎలా ఉంటుంది పిల్లలు? ఇంతకాలం అతను మనం పట్టించుకోవట్లేదు, అతనితో మేము మాట్లాడలేదు, అతను పనికిరాని వాడని సంఘం కూడా వెలివేసింది. అలాంటి తరుణంలో దూరదేశం నుంచి మనకు అతనే కావాలని మనం పిలిపించిన వ్యక్తి, గెస్ట్ స్పీకర్గా అతను మనం పిలిపించిన వ్యక్తి, అతను తీర సేవకులు కానీ విశ్వాసులు కానీ క్వారు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళని ఎవరిని పట్టించుకోకుండా మూలంలో ఒక వ్యక్తి పట్టించుకొని ఇతడు చాలా గొప్పవాడు, దేవుని యొక్క బిడ్డ, ఇతడే నాకు స్పెషల్, ఇతడు నాకు స్నేహితులు అంటే నెక్స్ట్ నా మీటింగ్ అక్కడ ఉండబోతుంది, నువ్వే నాకు ప్లాన్ చేయని చెప్పాడు అనుకోండి, మనం ఎలా అనుకుంటాం? చాలా అద్భుతం కదండి, ఇంత గొప్ప సేవకుడు, ఇంత గొప్ప మనిషి ఇంకా లేదు అతను అనుకోవచ్చు. బహుశా ఎవరైనా మనం మాట్లాడిస్తూ ఉంటే ఆ మూలమైన వ్యక్తి ఏమన్నా ఈ పాస్టర్గా నేను విన్నానండి, ఇక పోగారు నాకు బాగా తెలుసు అని అతను చెప్పుకోవడంలో పొరపట్లేదు. కానీ అంత గొప్ప ఆయన అంటున్నాడు ఏంటంటే ఈ వ్యక్తే నాకు స్పెషల్ అంటున్నాడు, అతనే నాకు ముఖ్యం అంటున్నాడు. అలాంటప్పుడు ఎలా ఉంటుంది పిల్లలు? జనరేషన్లో దేవుడు మాట వినడమే అర్థం. కొన్ని సంవత్సరాల తర్వాత అబ్రాహాన్ని దేవుడు ఏర్పాటు చేసుకోవడము, అతని తీరును బట్టి దేవుడు అంటున్నాడు నేను చేసే కార్యాలను నేను అబ్రాహాన్ని దాచలేకపోయాను. ఎలా దాచాలనుకున్నాడు? అతను స్నేహితులు లాంటి వాడు అంటున్నాడు. అంత గొప్పగా నమ్ముతున్నాడు పిల్లలు. ఏమంటే అలా వెతుకుతున్నప్పుడంట కాలక్రమేణా చాలా మంది కొరతగానే కనబడ్డారు. ఒక్కొక్క జనరేషన్లో ఒక్కొక్క తరంలో ఒక్కరిగానే వెతుకుతున్నారు పిల్లలు. అలా వెతుకుతున్నప్పుడంట, ఎందుకంటే ఆయనకంటే మనసు ఉంది, ఆయనకు ఆలోచనలు ఉన్నాయి, ప్రపంచంలోకి ప్రజల్లోకి ఆ మనసును తెలియజేయగలుగుతున్నాడు. వారు ఒకవేళ నాకు నమ్మకంగా బ్రతుకుతారేమో, నా మనసులోని విషయాలన్నీ కూడా తెలియజేస్తే ఇంకా నన్ను హత్తుకొని బ్రతుకుతారేమో అని దేవుడు చాలా ఇష్టపడ్డాడు పిల్లలు. అలా వెతుకుతున్నప్పుడు ఎవరు దొరకలేని తరుణంలో అబ్రాహాం గారు దొరికారు. కాలక్రమం తర్వాత ఇంకా ముందుకు వెళ్తుంటే దేవుడు ఎలా పరిచయం చేసుకున్నట్టే నేను అబ్రాహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి. ఇప్పుడు దేవుడి గురించి అబ్రాహాం చెప్పాల, ఆ దేవుడు నా దేవుడు. ఇస్సాకు చెప్పాల, అతడు నా తండ్రి దేవుడు, అలాగే నా దేవుడు అని చెప్పాలి. యాకోబు కూడా అలాగే చెప్పాలి, మా తాత దేవుడు, మా తండ్రి దేవుడు, నా దేవుడు అని వారు చెప్పుకోవాలి. కానీ దేవుడు ఎలా పరిచయం చేసుకున్నా అంటే నేను అబ్రాహాం దేవుడిని, నేను ఇస్సాకు దేవుని, నేను యాకోబు దేవుని. అంటే ఇప్పుడు ఎవరైపోయారంటే రోల్ మోడల్ ప్రపంచానికి దేవుడు చెప్పిన మాట నీకు అబ్రాహాం రోల్ మోడల్, నీకు ఇస్సాకు రోల్ మోడల్. ఎందుకంటే నేను వారి దేవుని ఎంత బ్రతుకు తీరు అంత గొప్పగా ఉంది కాబట్టి వారిని పరిచయం చేస్తున్నాడు దేవుడు. అంటే దేవుడు తనను పరిచయం చేస్తున్న విధానం కూడా ఎలా ఉందంటే ఇప్పుడు మనకు వచ్చే సేవకులు కూడా ఎక్కువ చెప్తుంటారు కదా, నేను ఎవరో కదండి అల్లోడు మీ సంఘంలో ఉన్న సేవకులు, ఒకప్పుడు సేవకులు సంఘం స్థాపించినప్పుడు వేమూరు ఉన్నప్పుడు కదా, ఆయన వాక్యం చెప్పినప్పుడు నేను విన్నానని ఆ మాటలు బట్టి నేను మార్పు పొంది రక్షణకు వచ్చేసాను. రక్షణకు వచ్చి నేను త్వరితమైన కాలంలో బహుబలంగానే వాడబడుతున్నాను ఆయా దేశంలోని చెప్తుంటే ఈ సేవకు ఎంత గర్వంగా ఉంటుంది. చాలా ప్రౌడ్ మూమెంటే కదా పిల్లలు. మనం అంటున్నాం, ఎప్పుడప్పుడు మనం మాట్లాడుతున్నాం, ఉపవాస కోడికలు కానీ, సంగారాధనలు కానీ, క్రిస్మస్ కోడికలు కానీ, అప్పుడప్పుడు మాట్లాడుతున్నాం. మన మాటలు విని ఎవరైనా రక్షణకు వచ్చి కొంతకాలానికి వారు మార్పు పొంది సేవకులై బలంగా వాడబడుతున్నప్పుడు ఆయా ప్రాంతంలో ఎక్కడో మీటింగ్లో మాట్లాడుతున్నాడు, అప్పుడు మన గురించి ప్రస్తావన తీసుకొచ్చారనుకోండి, ఎంత గర్వంగా ఉంటుంది కదా పిల్లలు. వాళ్ళు భూమి మీద లేకపోయినా కూడా దేవుడు ఏమంటూ మాట్లాడుతున్నారు, వారు అబ్రాహాం దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి అని వారిని చూపిస్తూ దేవుడు పరిచయం చేసుకుంటాడు పిల్లలు. అంటే నమ్మకస్తులే భూమి మీద లేనప్పుడు దేవుడు వారిని చూపించి మరి చెప్తున్నాడంటే వారు ఎంతలా బ్రతుకుండాలి పిల్లలు. దేవుని యొక్క మనోభావాలు కూడా అర్థం చేసుకుని ఉండాలి. వారి తర్వాత ఎవరు దొరుకుంటారు దేవుడికి? వెతుకుతున్నప్పుడు చాలా తరానికి ఒక్కొక్కడుగానే ఉన్నారు. అబ్రాహాం అయిపోయిన తర్వాత వారి తరంలో అబ్రాహామే కనిపించేస్తారు, మళ్ళీ తర్వాత ఇస్సాకు కనిపించారు, ఇస్సాకు తర్వాత యాకోబు కనిపించారు. చాలా కాలానికి బానిసత్వంలో వెళ్ళిపోయిన తర్వాత 430 సంవత్సరాల తర్వాత మళ్ళీ మోషే కనిపిస్తాడు దేవుడికి. మోషే కనిపిస్తున్నాడు, అతని గురించి ఒక దేవుడు మంచి మాట మాట్లాడుతా చూద్దాం పిల్లలు. 33వ అధ్యాయం నిర్గమకాండం 33వ అధ్యాయం. నిర్గమకాండము 33వ అధ్యాయం 14 నుంచి మార్చడం పిల్లలు. నా సన్నిధిని తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేస్తున్నానుగా. మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడి నుండి మమ్మల్ని తోడుకుని పోకుము. సరిపోతుంది పిల్లలు, అక్కడ మార్చడం పిల్లలు. అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతిని కలుగజేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. అలాగే 11వ వర్షం పైభాగాన్ని చూస్తే కూడా మాట్లాడిన పిల్లలు, మనుషుడు తన స్నేహితుడితో మాట్లాడినట్టు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడొచ్చింది పిల్లలు. అలా మాట్లాడుతున్న మాట్లాడాలంటే నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది. నువ్వేమనుకున్నా భయపడుతున్నాయో మోషే,
ఇంత జనాంగాన్ని బట్టి నువ్వు ఎలా చెదిరిపోతావేమో, ఎలా హ్యాండిల్ చేయాలని అనుకుంటున్నావేమో, అలా ఏమీ కాదు. నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది. నువ్వు వెళ్ళిపో, క్షేమంగా వెళ్ళు, నీకు నేను విశ్రాంతి దయచేస్తాను. ఏదో దూరం నుంచి వాక్యం పంపించి మాట్లాడినట్టుగా లేదంట, ముఖాముఖిగా స్నేహితులతో మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నాడు. ఎప్పుడు ఆలోచించండి పిల్లరా, అబ్రాహాం గారికి కావాలి తర్వాత ఒక 100 సంవత్సరాలు అనుకోండి, ఒక 30 సంవత్సరాలు 50 సంవత్సరాల తర్వాత ఇస్సాకు కలిగాడు అనుకోండి. ఇస్సాకు తర్వాత యాకోబు గారు వచ్చేసి అదే ఒక 60 సంవత్సరాలు అనుకున్నాం. ఇస్సాకు యాకోబు తర్వాత యోసేపు వరకు ఇంచుమించు ఒక 100 సంవత్సరాలు పెట్టుకోండి పిల్లలు. ఆ జనరేషన్ ప్రబలిపోయింది. అక్కడి నుంచి వారు యోసేపు బ్రతుకున్నంత కాలం ఆ ఐగుప్తులో బాగానే బ్రతికేశారు. 70 మంది 72 మంది 78 మంది వెళ్ళిన మా జనాంగము 6 లక్షలుగా విస్తరించిపోయిన తర్వాత 20 లక్షలు 30 లక్షల దాకా విస్తరించిపోయిన తర్వాత 400 సంవత్సరాలు వారికి మాట వాక్కు లేదు. 400 సంవత్సరం వరకు ఆ బానిసత్వంలో ఉన్నప్పుడు మొరపెడుతూ మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే వారి మొరలు అంట దేవుని సన్నిధికి వెళ్ళాయంట. మరి ఆయన మొరలు తెలియజేయడానికి ఒక ప్రవక్త కావాలి కదా, ఒక నాయకుడు కావాలి కదా. మరి ఎవరు నమ్మాలి? యూద కుటుంబం నుంచి వచ్చిన ఏ జాతిలో ఉన్న ఒక విశ్వాసం ఎవరైనా నమ్మడానికి ఇది ఆస్కారమే లేదు. ఎందుకంటే వాడిని నమ్మి నా వాక్కు చెప్పేంత స్థితి వాడికి లేదు అంటాడు దేవుడు. ఏ గోత్రికులకు లేదంట. మరి అప్పుడు ఎలా తీసుకోవాలి? మరి దేవుడే తన బాధ్యత తీసుకున్నట్టుగా లేని గోత్రికుల్లో నుంచి మోషని ఏర్పాటు చేసుకొని అతని చరిత్ర అంతా కూడా మనం బాగా సుపరిచిస్తాం. ఎంత గొప్పగా దేవుడు అంటే ఒక మనం అనుకుంటాం కదా, ఒక మిరాకిల్ జరుగుతాయి అన్న ఉద్దేశంతో పుట్టుక మొదలుకొని అతను ఎదిగే వరకు, ఎదిగిన మొదలుకొని తన నాయకత్వ బాధ్యతలు భుజస్పందల మీద వేసుకునే వరకు అన్ని అద్భుతాలు తన జీవితంలో. అలాంటి ఆయన్ని నమ్మి ఎలా నమ్ముతున్నాడంటే ముఖాముఖిగా నమ్ముతున్నాడు, ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. నా ప్రజలు ఎవరు మరి ఏమీ తెలియని జనాంగం, కుడి ఎడమని ఎరగని జనాంగం అంటున్నాడు. అలాంటి జనాంగాన్ని ఒక వ్యక్తి మీద పెట్టి ఇంతమంది జనాంగాన్ని, ఒక 25 లక్షల జనాంగమని నువ్వు తీసుకుని వెళ్ళు మోస అంటున్నాడు. లేదయ్యా నేను రాను, నేను సరిపోను, నా సామర్థ్యం సరిపోదు, నాకంటే ముందు నా అన్నున్నాడు, ఆహారం ఉన్నాడు, నేను ఆహారం నేను నమ్మలేను అంటున్నాడు దేవుడు. ఆహారం నాకు అక్కర్లేదు, ఎందుకంటే బహుశా నేను నీకు మాట సరిగా రాకపోయినా పర్లేదు, నేను నిన్నే నమ్ముతాను. ఆహారం బహుశా వాక్చర్యలు కలగవచ్చు, చాలా పవర్ఫుల్ ఏమో, చాలా ఫైనాన్షియల్ కూడా స్ట్రాంగ్ ఏమో, అది నాకు అక్కర్లేదు, నేను నిన్నే నమ్ముతానని మోసని నిలబెట్టుకుని ఒక 20 లక్షల జనాంగం 30 లక్షల నుంచి జనాంగం అని మోస చేతులు పెడుతున్నాడు పిల్లలు. అంతగా నమ్మడంటే పిల్లల బ్రతుకు తీరు ఎంత అద్భుతంగా ఉండాలి పిల్లలు. ఎన్ని సంవత్సరాల తర్వాత నుంచి 400 సంవత్సరాల తర్వాత ఇస్సాకు యాకోబు తర్వాత దొరికిన వ్యక్తి. యోసేపుతో కూడా దేవుడు మాట్లాడినట్టుగా అనిపించదు, దర్శనాల ద్వారా మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది, కానీ దర్శన భావాలు తెలియజేసినట్టు ఉంటుంది, కానీ దేవుడు వాక్కు ద్వారా పంపి మాట్లాడినట్టుగా యోసేపుతో కూడా అనిపించదు. యోసేపు తర్వాత జనరేషన్ అన్ని కూడా మారిపోయిన తర్వాత ఇంచుమించు 400 సంవత్సరాల మోస దొరకడు దేవుడికి. 4 తరాలు అయిపోయి ఆ తర్వాత ఒక ప్రవక్త దొరకడు పిల్లలు. కాలక్రమాన్ని చూడండి పిల్లల స్థితిగతులు మారిపోతున్నాయి. ఇస్రాయేల్ నుంచి చాలా అర్థంగా మాట్లాడుతున్న మాటల నుంచి దేవుని పరిచయం మేము చేస్తాం అంటూ నిలబడ్డ యాజకుల నుంచి ఏలి కనబడుతుంటాడు. మనం ఏలి కనబడుతుంటాడు. మోస తర్వాత దేవుడు ముఖాముఖిగా మాట్లాడిన వాటిలో ఏలి కనబడుతుంటాడు. ఏలి కూడా యాజకత్వ బాధ్యత తీసుకున్న తర్వాత వృద్ధుడైపోయాడు. తన కుమారులు చేసిన పరిచయ స్థితిగతులు చూసి నిజంగా దేవుడు హృదయాలు నొచ్చుకొని ఏలి మీద 2-3 సార్లు మందలిస్తూ ఉంటాడు కూడా. ఆయన తన కుటుంబాన్ని సరిగ్గా చేయలేని స్థితిలో ఉంటే బాలుడుగా వెళ్ళిన సమయంతో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. మొదటిసారి పిలిచేశాడు. తన తల్లి అక్కడ పెట్టేసి వెళ్ళిపోయిందంట. అక్కడ దేవుని సమర్పించి వెళ్ళిపోయిన తర్వాత సమయంలో ప్రార్థన చేసి అంటాడు మోకరిల్లు. అలా సమర్పించినప్పుడు మాట రావడం అనుభవం అంట. ఆ కాలంలో దేవుని యొక్క వాక్కు రావడం చాలా అనుభవం అంట. అలాంటి కాలంలో సమయంలో మీకు బాగా తెలిసిన మాటలు, చిన్న మాటలే, నిజంగా ఆశ్చర్యం అనిపించింది నాకు. అలాంటి మాట కొంతకాలానికి కానీ రావట్లేదు. దేవుని అద్భుతాలు సంఘంలో జరగట్లేదు. మన ప్రార్థనలు ఆయన సన్నిధికి వెళ్ళట్లేదు. ఎవరో ఒకరు వచ్చారు, వారు ప్రార్థించారు, ఒక అద్భుతం జరిగింది అనుకోండి, ఎలా ఉంటుంది పిల్లలు? చాలా మిరాకిల్ అనిపించదు పిల్లలు, చాలా అద్భుతం అనిపిస్తుంది. 400 సంవత్సరాలు ఏంటంటే పిల్లలు, ఒక సంవత్సరంలో మన జీవితంలో ఏమేమి జరగకపోతే మన సాహసం మానుకుంటాం. లిటరల్గా సంఘానికి రాము మనం. అలాంటి స్థితిలో నుంచి 400 సంవత్సరాలు ఎక్కడండి. అలాంటి టైంలో ఒక మనిషిని ఏర్పాటు చేసుకుని దేవుడు మేమందరికీ వచ్చి నడిపిస్తారంటే గుడ్డిగా నమ్మిపోవడం కాదు ప్రజలు. మరి ఎవరు వెళ్తారు పిల్లలు? అందుకని మిరాకిల్స్ అక్కడ తెగుళ్ళు అనేది ఇజ్రాయేల్ ప్రజలకు రావాల్సి వచ్చింది. ఐగుప్తులను చూసి వాటిని బలం పుంజుకొని వారు నమ్మాల్సిన పరిస్థితి వచ్చేసింది. అలా ముందుకు వెళ్తున్న తరుణంలో కొంతకాలానికి మోషే యెహోషువ న్యాయాధిపతుల కాలం ముగిసే కాలానికి అప్పుడు ఒక ప్రవక్త కనబడుతున్నాడు. సమయం బాలుడు. మొదటి స్వరం వచ్చేసింది. బహుశా ఏమి పిలిచడేమో ఆయన అంటే నేను పిలవలేదు అన్నాడు. మళ్ళీ స్వరం వచ్చేసింది, నేను కాదంటున్నాను. మళ్ళీ స్వరం వచ్చినప్పుడు అది దేవుడే పిలిచింటాడని అప్పుడు స్వరంలో అది దేవుని యొక్క పిలుపు అంటే అరుదైన కాలం అంట. కొన్ని వేల సంవత్సరాలకి మళ్ళీ సమయంతో మాట్లాడుతున్నాడు. సమయంలో బాలుడు అయినా కానీ తన కుటుంబము
సరైన రీతిలో లేదు ఏలి కుటుంబం. తను చేయవలసింది చేయలేకపోతున్నారు. అందుకనే ఇజ్రాయెల్ సమాజంలో, యూద సమాజంలో చెవులు గింగిర్లు అనంత ఒక కీడులను రప్పించబోతున్నారు. అది వినడానికి కానీ చూడడానికి కానీ ఇజ్రాయెల్ అందరికీ కూడా చెవులు అంటే గింగులు అంటారు. అదే ప్రస్తావన, అదే వర్డింగ్ మాట్లాడుతుంటాడు. అలాగే రాబోతున్నాను కదా, ఈ ఏరి ఒక పిల్లలు చంపబడుతున్నారు, ఇజ్రాయెల్ పట్టబడబోతున్నారు, ఇజ్రాయెల్ ఒక విపత్తు రాబోతుందనే మాట సమయం ద్వారా మాట్లాడుతున్నారు. చూడండి పిల్లలు, ఆయన ఏర్పాటు చేసుకుంటుంది చూడండి. అందుకని ఆయన నమ్మకస్తులైన వాడిని దేవుడు చూస్తున్నాడు పిల్లలు. ఆయన నివసించాలంటే నమ్మకస్తులే కావాలంట. ఇంతకన్నా కదా పిల్లలు, సంతోషాన్ని అందరితో పంచుకుంటే పిల్లలు, బాధలు చెప్పడానికి మన నమ్మకస్తులు చాలా అదుగా కనబడుతుంటారు. ఇప్పుడు కొత్త ఇల్లు కొనడానికి మనం ప్లానింగ్ చేసుకున్నాం, కొత్త ఇల్లు కొనాలనుకుంటున్నాం, లేదా ఒక భూమి కొనాలనుకుంటున్నాం, ఇంటికి వెళ్ళిన తర్వాత మంచి ఒక కార్యం చేయాలనుకుంటున్నాం, అందరికీ చెప్తాం. కొన్న తర్వాత అందరికీ చెప్తాం. మనం కొనేటప్పుడు మాత్రం పక్కన ఉన్న 2-3 మనకు నమ్మకస్తున్న వారికి 2-3 చెప్పేసి మీ మనసులో పెట్టుకుని మీరు ప్రార్థన చేయండి. ఎవరికి చెప్పొద్దు, నేను కొనేవారికి ఎవరికి చెప్పొద్దు, అంతవరకు ఎవరు చెప్పొద్దని మనమే ముందుగానే అలర్ట్ చేసిన తర్వాత మనం ముందుకు వెళ్తాం. కొన్న తర్వాత మేము ఇల్లు కట్టుకుని ఇది కొనేసామని మీరు అందరూ రావాలని అందరికీ చెప్తూ ఉంటాం. నాకు కొనేవారికి రహస్యంగానే ఉంటుంది పిల్లలు. దేవుడు కూడా అలా రహస్యంగా మనల్ని నమ్మి చెప్పేంత స్థితి మనకు కలుగుతుంది పిల్లలు. ఈ భక్తుల గురించి ఆలోచిస్తే ఆశ్చర్యం అనిపించలేదు పిల్లలు. తరాలు మారుతుంటే, తరాలు వెతుకుతుంటే, 100,000 సంవత్సరాలు గడిచిపోతుంటే, అలా వెతుకుతున్నప్పుడు అబ్రాహాం దొరకడం ఏంటి పిల్లలు? ఒక అన్యుడైన వాడు. అబ్రాహాం నుంచి వచ్చే సంతానం అంత జ్యేష్ఠుగా బ్రతుకుతున్న ఇస్సాకు దొరకడం ఏంటి? మరి తండ్రి ఏదో బ్రతికేసాడు, దేవుడు దొరకు మరి ఇస్సాకు లోకంలో కలుసుకోవచ్చు, అలా కలవలేదండి పిల్లలు. తండ్రి ఎంత తీరైతే బ్రతికేసాడు అలాంటి గొప్ప విశ్వాసం కలిగే ఇస్సాకు ఉన్నాడు పిల్లలు. మళ్ళీ 100 సంవత్సరాలకు యాకోబు కనబడుతున్నాడు. ప్రతిసారి దర్శనం రీతిలో వాక్కు ద్వారా మాట్లాడుతున్నాడు. ఇలా వెతుకుతూ ఉంటే నమ్మకం బ్రతికిన వారు ఉన్నా దేవుడు వాక్కు వచ్చేంత దేవుడు నమ్మి వారి ఒక బాధ్యత అప్పచెప్పేంత స్థితి భక్తుల్లో లేదు. నిజంగా చెప్పాలంటే ఏమంటే దేవుడు మనల్ని నమ్మి తన వాక్కును పంపించి మరి ఆయన యొక్క బాధ్యత మన మీద పెట్టేంత స్థితి నిజంగా ఉంటుందంటారు పిల్లలు. ఈ సంవత్సరం చివరి ఎండింగ్లో ఉన్నాం కదా, ఏమైనా బాధ్యత తీసుకుని దేవుడి యొక్క పని అనేది ఇది ఒక పని, ఆయన నమ్మి నాకు ఇచ్చాడని ఏదైనా మనం మనస్ఫూర్తిగా ఒప్పుకొని వచ్చే సంవత్సరం మనం ప్రవేశించగలుగుతాం పిల్లలు. లేదంటే ఇది దేవుడి యొక్క పని, నేను బాలునైనా పర్లేదు, దేవుడు నాతో మాట్లాడేశాడు, నేను ఇజ్రాయెల్కి వెళ్ళి చెప్పాలి, ఎందుకంటే ఉపద్రవం ఇజ్రాయెల్కి రాబోతుంది. అది వినే వాళ్ళందరూ చెవుడికి వినమంట. ఈ సమయంతో మాట్లాడిన మాట సమయంలో తీసుకుని వెళ్తుంటే ఎవరో నమ్ముతారా పిల్లలు? కానీ బాలుడితో మాట్లాడిన మాటలైనా కానీ ఆ రోజు నుంచి యాజకత్వ బాధ్యత తీసుకున్నట్టు చనిపోయే వరకు రాజులైనా, ప్రవక్తలైనా, ప్రజలైనా చేసిన ప్రతి దాన్ని తన భారాన్ని భుజాల మీద వేసుకొని ముందుకు వెళ్ళిన గొప్ప నాయకులు సమయంలో పిల్లలు. దాని తర్వాత చాలా అరుదుగా కనబడుతుంటాడు, దావీదు కనబడుతుంటాడు. దాని తర్వాత ఇంకా వెతికితే ప్రవక్తలు తప్ప ఇంకా రాజులు కానీ భక్తులు కానీ చాలా కరువు అయిపోతుంటారు. అందుకని దావీదు గురించి మాట్లాడుతున్న మాట ఏంటంటే నా ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చిన వాడు. అలా తరములు కనబడుతున్నారు కదా పిల్లలు. ఏమంటే మనం మనస్ఫూర్తిగా మన కుటుంబాల్లో కానీ కుటుంబాల్లో కానీ మన వ్యక్తిగత జీవితంలో కానీ దేవుడు నిజంగా మనతో మాట్లాడుతున్నాడు. మనకు అనిపిస్తుందండి, మనకి మనం ప్రార్థన చేసుకున్నప్పుడు, లేదు మా ప్రార్థన నాకు సందికి వెళ్తుంది, నేను చేసే మోకరిల్లి ప్రార్థన, నేను ఇక్కడే కావాలండి నా ఇంట్లో కూడా నేను ప్రార్థన చేసుకునే వారు ఎంతమంది ఉన్నారండి? మనస్ఫూర్తిగా నేను ప్రార్థన చేసుకుంటాను వారు ఎంతమంది ఉన్నారు పిల్లలు? మీ చేతులు ఎత్తారు పిల్లలు, దేవుడే సాక్షి. ఎంతమంది ఎత్తారు పిల్లలు? మీరు ఎత్తని వారు చేయట్లేదు కదండి, నిజమే కదా? మనస్ఫూర్తిగా నేను ఇక్కడే కాదని నేను ఇంట్లో కూడా నేను ప్రార్థన చేసుకుంటానని వారు మనస్ఫూర్తిగా దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు కదా. మీరు ఎత్తారు, మీ ప్రార్థన నిజంగా ఆయన సన్నిధికి వెళ్తుంది. నా తోడు ఆయన ఉన్నాడు, నా ప్రార్థన వైపు ఆయన దృష్టి పెడుతున్నాడని ఎంత నమ్మకం ఉండగలుగుతున్నాం. మన నమ్మకం వేరండి, కానీ ఆయన నమ్మాలండి మనల్ని. భక్తుని నమ్మినట్టుగా, ఆ రోజు నోహు నమ్మినట్టుగా ఆయన వెతుకుతున్నాడు. నిజంగా చెప్తున్నాడు కదా, ఆయన దృష్టి ప్రతి స్థలంలో ఉంటుంది. అతను చూస్తుంటే కంటి చూపకుండా పాతాళం అగాధం కూడా స్పష్టంగా కనబడుతుందంటాడు. ఇక మనం లిఫ్ట్లో ఉన్నా, మన బెడ్రూమ్లో ఉన్నా, డోర్లో ఉన్నా, చర్చ్లో ఉన్నా, మనం వర్క్ ప్లేస్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా కానీ మనకు కనబడతాం. అందుకని మన స్థితి ఎలా ఉండాలంటే ఆయన నన్ను చూస్తున్నాడే ఉండాలి. సంఘమైన, సాహసమైన, అది గృహమైన, ఇది భయం కానీ మన బ్రతుకుల్లో ఉంటే పిల్లలు మన స్థితిగతులు మారుతాయి పిల్లలు. ఈ సంవత్సరం మనం చివరి పెడుతున్నాం, ప్రతి అడుగు ఒక్క అడుగు మనం పెడుతున్నామంటే 31st తర్వాత నీవులు పెడుతున్నామంటే నీవు దేవుడికి సమర్పించుకుని అడుగుపెట్టు. నేను అడుగుపెట్టు, ఎందుకంటే నేను కన్నాడు, నేను కొన్నాడు, తన ప్రియకుమారి లోపలికి పంపించేసాడు. నీ వలన, నా వలన ఆయన ఈ లోకానికి రిక్తులుగా రావాల్సిన పరిస్థితి వచ్చింది కదా. దాని కొరకు ఎంతమంది బలైపోయి ఉంటారు పిల్లలు. ఒక పరిశుద్ధురాలు మరియ కూడా తన నిందలు కానీ వేలని కానీ, నేను ఒక మంచిదానికి కాదు, నీ తల్లి వ్యభిచారం వల్ల నేను కన్నదని యేసుని హేళనెత్తి మాట్లాడేశారట ఆ రోజున జనం. నువ్వు వ్యభిచారం వల్ల పుట్టినవాడవు, మేము వ్యభిచారం వల్ల పుట్టినవాడు కాము అని ఏమైనా సెటైల్ వేసి ప్రభుని అంటున్న మాటలు ఆ రోజున జనరేషన్.
ఇవన్నీ నోచుకుంది ఎవరి కొరకు? నిన్ను నన్ను నిలబెట్టడానికి కాదు పిల్లలు. సంవత్సరాలు మారుతున్నా, తరాలు మారుతున్నా, ఇంకా ఆయన నమ్మే స్థితిలోకి మనం వెళ్ళకపోతే చాలా కష్టం పిల్లలు. ఏదో మనం కప్పిపుచ్చుకుంటాం అంతే. మన భక్తి జీవితం పక్కన పెడితే పిల్లలు, మనం నిజంగా చెప్తున్నట్టు మనం ఎందుకు పనికిరాం పిల్లలు. ఆయన నమ్మే స్థితిలోకి మనం వెళ్ళాలి పిల్లలు. అప్పుడప్పుడు అంటారు కదా పిల్లలు, ఒక రొవ్వినే పొట్టేలైతే ఎలా ఉంటుందో, మాంసంతో రొవ్వినట్టుగా ఎంత బాగుంటుందో, మనల్ని పక్కన పెట్టడం పిల్లలు. మన కక్షలు, కలహాలు, కుట్రలు మన జీవితంలో ఇవే ఉంటాయి పిల్లలు. ప్రార్థించినప్పుడు మనం ప్రార్థన చేస్తాం, వాక్యం చెప్పినప్పుడు వాక్యం. ఒక్కసారి మనం బయటకు తీస్తే షట్టు తగిలించినట్టుగా మన జీవితంలో అన్ని కూడా అక్కడ ఉంటాయి. ఇది కాదని మనస్ఫూర్తిగా పెట్టడం పిల్లలు ఎంతవరకు నేను నిజంగా ఉంటున్నాం. ఎందుకంటే ఆయన నమ్మే అంత స్థితిలో కనుక వెళ్తే నీ తీరే వేరే ఉంటుంది, నీ ఆలోచన విధానమే వేరే ఉంటుంది. ఒకరు నిన్ను బట్టి ఒకరు మానేయకూడదు అనే విశ్వాసంలో వచ్చే విశ్వాసం పెట్టంటే ఒకరు రానికుండా ఉండొద్దంట. సావాసానికి మానే స్థితికి రావద్దు. నిన్ను బట్టి ఒక వ్యక్తి దేవుని సన్నిధికి రాకుండా దూరం అయిపోవద్దంట. ఒకరు మంచి చేయకపోయిన పర్లేదంటే మనం ఇంటి ఉంటుంది కదా, ఒకటి మంచి చేయకపోయిన పర్లేదు కానీ కీడు మాత్రం చేయొద్దంట. ఏమంటే మనం నమ్మే స్థితిలోకి ఎప్పుడు వెళ్తాం పిల్లలు? ఈ సంవత్సరం వెళ్తాం. మరి దేవుడు మనల్ని నమ్మి ఒక బాధ్యత మన మీద పెట్టేంత స్థితిలో మనం వెళ్తాం. నేను నిన్ను నమ్ముతున్నాను మోసే, 25 లక్షల జనంగా నేను నిన్ను నమ్ముతున్నాను, ఇవో మీరు నడిపించు, నేను నడిపించు. అంత పెద్ద భారం మోస పెట్టడం మోస దగ్గర ఏముంటారు పిల్లలు? ఆయనకు కావాల్సింది వాక్చతుర్యం కాదు, బలం కాదు, సామర్థ్యం కాదు, శక్తి కాదు. అంత దూరంలో సకల విద్యలు నేర్చుకో, అందును బట్టి నేను పెడతాను అంటే నువ్వు సాత్వికుడు కాబట్టి నేను నీగా బాధ్యత ఇస్తాను అంటున్నాడు పిల్లలు. ఏమంటే మనం కొద్ది వాటి మీద కూడా నమ్మకం ఉంటేనట దేవుడు అనేకమైన వాటి మీద నమ్మకం. అందుకని మీకు చిన్న జాబ్ అయినా కానీ నమ్మకంగా ఉండాలి. ఇది చిన్న చిన్న పనులు చేస్తుంటే మనం ఎప్పుడు చెప్తుండే వాళ్ళు కంపెనీలో చేసేటప్పుడు, ఏదో ఫ్రీగా వస్తుందని కంపెనీలోకి వెళ్ళి ఎత్తుకొని వచ్చేస్తాము, అది ఫ్రీగా వస్తుందని అక్కడి నుంచి మేడ నుంచి ఎక్కువ రావడం, ఇలాంటివి మాత్రం చేయదు. ఏ చిన్న పని అనే నమ్మకంగా ఉండాలి, యథార్థంగా సంపాదించండి. నువ్వు చిన్న దాంట్లో నువ్వు నీతిగా న్యాయంగా నువ్వు బ్రతుకుతున్నంట దేవుడు అనేకమైన వాటిగా నేను నియమిస్తాడు. ఇది నేర్చుకోండి పిల్లలు. అది మన కళ్ళ ముందు ఉన్నా కానీ ఇది నాది కాదని మనకు రావాల్సింది. అందుకని మోసేది మనకు నిజంగా కళ్ళకు సాదృశ్యం. అది ఆయన గొప్పతత్వం ఏంటంటే కళ్ళ కూడా అంతఃపురం ఉంది, ఇది కావాలని ఆయన సింహాసనం దిగినంటే కాళ్ళతో తల్లి అంతఃపురం అక్కర్లేదు, నాకు అరణ్య మార్గమే శరణ్యం అన్నాడంట. అదే మాట 10 మనం చూస్తూ ఉంటాం. మోసే విశ్వాసం బట్టి క్రీస్తు విషయంలో ఇంత గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలం పాపభోగం అనుభవించకంటే దేవుని శ్రమల ప్రజలకు శ్రమ అనుభవించట మేలని ఎంచి అంట ప్రతిఫలంగా కలవు ఆ బహుమానం మీద దృష్టించడం పిల్లలు. ఏమండి అప్పటికి క్రీస్తు అంటే ఎవరు వారికి తెలియదు పిల్లలు. అలాంటి కాలంలో అంత నమ్మకంగా ఉంటే ఇన్ని క్రిస్మస్ చేసుకున్న తర్వాత ఇంకా క్రీస్తుని చూసి కూడా ఆయన నమ్మేంత భక్తుల లిస్టులోకి ఆ చేరువలోకి మనం వెళ్ళకపోతే, ఈ సమీపంలో కూడా మనం వెళ్ళకపోతే, ఆ దరిదాపులో కూడా మనం వెళ్ళకపోతే నిజంగా అసహ్యం పుట్టే కార్యం కూడా పిల్లలు. ఇక్కడ నేను ఒక మంచి నిర్ణయంతో వెళ్ళాను. దేవా నీ పని చేస్తాను, చేసినాక నేను యథార్థంగా చేస్తాను. ఒకవేళ మన మనుషులు కాబట్టి కొన్ని కొన్ని కుళ్ళు కుతంత్రాలు సర్వసాధారణం అనుకోండి, మీరు కూడా ఉంటాయనుకోండి, ఉంటాయి కదా పిల్లలు, ఉంటాయి కదా పిల్లలు. ఏం మనుషులు కదండి అంటారు. ఒక ఆయన పెద్ద అంటాడు, ఆయన చేసేది తప్పు చేశారు కదా అంటే 4 కాళ్ళ గుర్రమే పరిగెత్తుకుంటూ వెళ్ళి పడిపోతుందంట. 2 కాళ్ళు కూడా పర్లేదు, పొరపాటు జరుగుతాయంటాడు. ఎవరు పనికి మళ్ళీ మాట మస్తు బోల్డ్ అని అంతే పిల్లలు. ఈ చెప్పమంటే మనం బాగా బోల్డ్ అని చెప్తారు, అది సంఘం అంటుంటారు, పని బయట అని చెప్పారు. ఈ బోల్డ్ మాట వింటుంటారు. భక్తులు తలకిందులుగా తపస్సు చేశారని భక్తుల బ్రతకడానికి ప్రయత్నం చేయాలి, కానీ ఈ పరిపాలన మాత్రం ఇలా పక్కన మాత్రం దూరం పెట్టాలి. అందుకనే ఎక్కడ కూర్చోవాలో ఏ మాటలు వినాలో అదే మాటలు వినాలి. వినడానికి బాగా సింపుల్గానే ఉంటాయి. ఏమంటే పిల్లలు 200 ధనసు గంట పెడుతున్నాం కదా పిల్లలు, ఇది చాలా వ్యాయామం ఉండింది కదా పిల్లలు. ఇదే వ్యాయామం అనుకుంటే ఆయన యొక్క రక్తాన్ని కాల్చి మరి నిన్ను నన్ను ప్రవేశపెట్టాడు కదా, దీన్ని దేంతో వెలపెట్టగలుగుతాం పిల్లలు. అందుకనే వెలపెట్టలేంది అంటాడు కదా. అందుకని ఆయన మనం ఇచ్చే సంవత్సరం కూడా చాలా అద్భుతమైన పిల్లలు. అందుకని నూతన నిర్ణయాలతో ఒక మంచి తీర్మానంతో దేవుడు నన్ను నమ్మాలి, ఆయన వెతికినప్పుడు నేను దొరకాలి, నా ప్రార్థన ఆయన సన్నిధికి ధూపమనే చేరాలి. ఈ మాటల్లోనే కాదు, నేను అంత భక్తిగా ఉంటాను. నన్ను నేను క్రియ రూపంలోనూ, నా స్థితిగతుల్లోనూ, నా ఆలోచనలు నేను సరి చేసుకుంటాను. మీరు కూడా సరి చేసుకోండి. ఒక సంవత్సరం దేవుడు ఇవ్వబోతున్నాడంటే నేను ఇవ్వాలనుకున్నది నా పిల్లలకి ఒక మంచి ఇల్లు ఇవ్వాలని ఎలాగైతే నేను ఆశపడతానో, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని నేను ఎలాగైతే కోరుకుంటానో, మీరు ఎలాగైతే కోరుకుంటున్నారో, అలాగే దేవుడు ఒక సంవత్సరం మనకి ఇవ్వాలనుకున్నాడు పిల్లలు. ఏదో పాపంతోనే అందులోకి వెళ్ళిపోతే ఈ సంవత్సరం ఆ సంవత్సరం తేడా లేదు పిల్లలు. దుర్మార్గంతో దుష్టత్వంతో ఆమె మాటలు లేదు, ఈయన మాటలు లేదు, నాకు అక్రమే లేదు, ఇంటికి వెళ్ళు, ఆ ఇంటికి రాను, నేను ఈ ఇంటికి రాను, నేను ప్రార్థన చేయను, ఆయన పిలిస్తే నేను ఇవన్నీ పనికి వాళ్ళ విషయాలు పక్కన పెట్టాడు పిల్లలు. నిజంగా చెప్తున్నాను కదా, ఆయన వచ్చిన తీర్మానం, ఆయన వచ్చి వెళ్ళాడు. క్రిస్మస్ వచ్చిందంటే కొత్త సంవత్సరం వచ్చినట్టే కదా. కనీసం ఆయన మన బ్రతుకులోనే ఆవరిద్దాం పిల్లలు. ఆయన ఉంటే, క్రీస్తు ఉంటే ఈ ఒక క్వశ్చన్ వచ్చింది మనకు. ఈరోజు ప్రార్థన వచ్చింది, ప్రభు మనతో ఉంటే ఈ కష్టాన్ని నేను ఎలా ఓవర్కమ్ చేయగలుగుతున్నాను, ఆ ఆలోచన వెళ్ళిపోండి పిల్లలు.
ఒక సమస్య వచ్చింది, ప్రభు నాతో ఉన్నాడు, ఇప్పుడు ప్రభువే నాతో ఉన్నాడు, నాకు ఆలోచన చెప్తున్నాడు. ఎంత బాగా చెప్తున్నాడు. తల్లిదండ్రులు ఉన్నారు కదా, నా మీద భారం లేదు, నాకు ఏమైనా కానీ మా మమ్మీ చూసుకుంటుంది, డాడీ చూసుకుంటుంది, ఎంత భరోసా ఉంటారో. ప్రభు నిజంగా క్రిస్మస్ నీ హృదయాలు కనుక నివసిస్తానంట. ప్రభు నీతో పాటు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. ఎలాంటి నిర్ణయంతో ముందుకు వెళ్తావు. నువ్వు తప్పుగా ఆలోచించావనుకోండి, ప్రభు నేను చూస్తున్నాడు. ఇప్పుడు నీ దగ్గర ఉన్నాడు ప్రభు. తప్పు ఒక్క క్షణం నువ్వు తప్పు చేస్తుంటే అపవిత్రమైన దగ్గర మనం బిర్యానీ తినాం. అపవిత్రమైన దగ్గర బిర్యానీ మనం తినాం. స్మెల్ వచ్చిన బిర్యానీ మనం ముట్టుకోం. అందుకని పరిశుద్ధతయే ఆయన సన్నిధికి అనుకూలం. ఆయన పరిశుద్ధుడు కాబట్టి పరిశుద్ధమైన స్థలంలోనే ఉంటాడు. ఇప్పుడు నువ్వు పరిశుద్ధంగా ఉంటేనే నీతో ఉంటాడు. ఇప్పుడు క్రిస్మస్ వచ్చేసాడు కదా క్రీస్తు, ఆయన నీతో ఉన్నాడు. నీ నిర్ణయాలు ఎలా ఉండబోతుంది? మంచి నిర్ణయాలతో నూతన సంవత్సరం ప్రవేశించు. నీకంటే ఒక అద్భుతమైన లోకాన్ని 26వ సంవత్సరం 2026 సంవత్సరం అద్భుతంగా తీర్చిదిద్దబోతున్నాను. ఒకవేళ నువ్వు పాపంలో పోతుంది, పాప ఆలోచనతో వెళ్ళిపోయి ఉంటే దీనికి దానికి పాడైపోయిన బిర్యానీకి పెద్ద తేడా ఉండదు. అందుకే మంచి నిర్ణయాలతో వెళ్దాం పిల్లలు, మంచి ఆలోచన చేద్దాం. ప్రభు నాతో ఉన్నాడు, ఆయన నేను విడిచిపెట్టుకోను. మంచి తీర్మానంతో ముందుకు వెళ్దాం. ఈ 2026 సంవత్సరం అంతా కూడా మన జీవితాలు, మన సంఘ వీళ్ళందరి జీవితాలు అద్భుతంగా ఉండాలి, ఆశీర్వాదంగా ఉండాలి. నూతన బలం చేతను, నూతన ఆత్మ చేతను అనేక రీతిగా ఆశీర్వదింపబడాలి. లోకరీతిగాను దైవికంగా వర్తిల్లాలి. అలాంటి మేలు చేతను దేవుడు బహుబలంగా వాడుకోవాలని ఆశీర్వదించాలని కోరుకుంటే మాట్లాడి దేవుడి మాట దీవించి ఆశ్రయించుగాక.